నమస్కారం అండి. భార్యతో సుఖజీవనం చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే మీరు తల్లి తండ్రి కావాలంటే సంసారం చేయాల్సిందే కదండి. మరి మీ భార్యతో మీరు సుఖజీవనం చేయాలి అంటే మరి మీకు శీఘ్రస్ఖలన సమస్య ఉండకూడదు కదా. మరి మీరు శీఘ్రస్ఖలన సమస్య నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఈ బామ్మ చిట్కాలో చూడండి. ముందుగా కావలసిన పదార్థాలు: పాలు, కిస్మిస్సులు. ముందుగా ఒక గ్లాస్ పాలు వేడి చేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు వేడి పాలు రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక గుప్పెడు కిస్మిస్సులు తినేయాలండి. ఈ వేడి పాలు తాగేయాలి. ఇలా 15 రోజులు చేశారంటే తేడా మీరే గమనిస్తారు. నేను శీఘ్రస్ఖలనం గురించి చెప్పినా, వీర్య వృద్ధి కోసం అని చెప్పినా, సంతాన వృద్ధికి చెప్పినా, భార్యాభర్తల సుఖ సంసారానికి చెప్పినా ఇవన్నీ కేవలం మిమ్మల్ని తల్లి తండ్రిగా చేయాలన్న ఉద్దేశమేనండి. నేను చెప్పే విషయాల్లో మంచిని మాత్రమే వెతకండి, చెడుని మాత్రం వెతకండి. నేను ఏది చెప్పినా మన సృష్టి ధర్మానికే చెప్తున్నానండి. ఈ సృష్టి ధర్మాన్ని మనం కాదనలేం కదండి, అందుకే చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకూడదు కదండి, అందుకే చెప్పాల్సి వస్తుంది. మీరంతా పిల్లా పాపలతోటి చల్లగా నూరేండ్లు ఉండాలని చెప్పి నేను ఇవన్నీ చెప్తున్నానండి. నన్ను అన్యదా భావించొద్దు, అపార్థం చేసుకోవద్దు.